చాలా ప్రయాణాలు మనల్ని ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి తీసుకెళ్తాయి, కానీ కొన్ని ప్రయాణాలు మాత్రం మనల్ని మనలోకి తీసుకెళ్తాయి. లంబసింగి రెండో రకం ప్రయాణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి మండలంలో ఉన్న లంబసింగి లేదా లమ్మసింగి సముద్ర మట్టానికి సుమారు 1000 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక అందమైన పర్యాటక ప్రాంతం. దీనిని ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్ అని పిలుస్తారు. కాశ్మీర్ వెళ్లలేని వారు మన దగ్గరలో ఉన్న ఆంధ్ర కాశ్మీర్ వెళ్లవచ్చు. లంబసింగ్ వెళ్లటానికి అన్నవరం నుండి 99 కిలోమీటర్లు, కాకినాడ నుండి 141 కిలోమీటర్లు, నర్సీపట్నం నుంచి 30 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 174 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. మా బృందం రాజమండ్రి నుంచి బయలుదేరి అన్నవరం మీదుగా తుని, నర్సీపట్నం ద్వారా లంబసింగి చేరుకుంది. డిసెంబర్, జనవరి నెలలో సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య చేరుకోవాలి. అక్కడ క్యాంపింగ్ సైట్, రిసార్ట్ మరియు క్యాంప్ ఫైర్ ఉంటోంది. ఇంకా చూడడానికి చెర్రీ తోట, స్కై డ్రైవ్ మరియు బోటింగ్ కూడా ఉన్నాయి. వ్యూ పాయింట్ చేరుకోవాలి అంటే ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు జీప్ పాయింట్ వరకు చేరుకొని అక్కడ నుండి నడిచి లేదా జీప్లో 3 కిలోమీటర్లు వెళ్లవలసి ఉంటుంది. చూడండి, లంబసింగి వ్యూ పాయింట్ ఎంత అద్భుతంగా ఉంది కదా. డిసెంబర్, జనవరి నెలల్లో సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య ఇక్కడికి చేరుకుంటే అక్కడ ఇట్లాంటి పర్యాటక ఆకర్షణలు ఉంటాయి. ఇంకా ఇక్కడ చూడటానికి 6 కిలోమీటర్ల దూరంలో తజంగి రిజర్వాయర్, చెర్రీ తోటలు, కొత్తపల్లి జలపాతం, పసుపు రంగు పూలతో నిండిన సూసన్ గార్డెన్, వజంగి కొండలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడికి వెళ్ళిన ప్రతి వాళ్ళు వ్యూ పాయింట్ చూడాలి అని ఆరాటపడతారు. వ్యూ పాయింట్ చూడాలి అంటే ఉదయం 5 గంటలకల్లా జీప్ పాయింట్ చేరుకుని అక్కడి నుంచి నడిచి లేదా జీప్లో 3 కిలోమీటర్ల వరకు జీప్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. నాటికి లంబసింగి గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి ముఖ్య విశేషాలు తెలుసుకున్నట్టయితే శీతాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువకు పడిపోతాయి. దక్షిణ భారతదేశంలో మంచు కురిసే అరుదైన ప్రదేశం ఇదే. దీనిని స్థానికంగా కొర్ర బయలు అని పిలుస్తారు. అంటే ఎవరైనా రాత్రి బయట పడుకుంటే ఉదయానికి కర్రలా బిగుసుకుపోతారు. పూర్తిగా మంచుతో ముసుగు వేసుకున్న పాలసంద్రంలా ఉంది చూడండి. ఇదిగో చూడండి, లంబసింగి వ్యూ పాయింట్ ఎంత అద్భుతంగా ఉంది కదా.
సమీపంలోని ఈ ప్రాంతం సూర్యోదయ వీక్షణకు ఎంతో ప్రసిద్ధి. మరి ఈ ప్రదేశాన్ని సందర్శించాలంటే సందర్శకులు ఎప్పుడు రావాలి అని మీరు తెలుసుకున్నట్టయితే నవంబర్ నుండి జనవరి వరకు మంచును మరియు చల్లని వాతావరణాన్ని అనుభవించడానికి ఇది సరైన సమయం. ఉదయం 4 నుండి 9 వరకు మంచు ప్రభావం ఎక్కువగా ఉండే ఈ సమయంలోనే పర్యాటకులు వెళ్లడం మంచిది. ఇక ఈ ప్రదేశానికి ఎలా వెళ్ళాలి అనే ఆలోచన కూడా మీకు కలుగుతుంది. విశాఖపట్టణం నుండి సుమారు 100 నుండి 115 కిలోమీటర్ల దూరం కార్ లేదా క్యాబ్ ద్వారా 3 గంటల్లో చేరుకోవచ్చు. ఇక బస్సు ద్వారా అయితే వైజాగ్ నుండి నర్సీపట్నం మీదుగా లంబసింగికి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక రైలు గురించి తెలుసుకున్నట్టయితే సమీప రైల్వే స్టేషన్ నర్సీపట్నం రోడ్ గాని వైజాగ్ స్టేషన్ అన్ని ప్రాంతాలకు అనుసంధానింపబడి ఉంటుంది. ముఖ్యంగా గమనించినటువంటి విషయాలు తెలుసుకున్నట్టయితే లంబసింగిలో పెద్ద హోటళ్లు తక్కువగా ఉన్నాయి. పర్యాటకులు సమీపంలోని నర్సీపట్నంలో లేదా లంబసింగిలోని హోమ్ స్టేలు, టెంట్లలో బస చేసుకోవచ్చు. ఉదయం 7 గంటల తర్వాత సన్ రైజ్ వస్తుంది. చూడండి, లంబసింగి వ్యూ పాయింట్ ఎంత అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ కాఫీ, మిరియాలు, యూకలిప్టస్ మరియు పైన్ తోటలు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ సందర్శించాల్సిన ప్రదేశాలు చూసినట్టయితే లంబసింగి వ్యూ పాయింట్, ఉదయాన్నే మంచుతో నిండిన కొండల అందాలను చూడొచ్చు. తజంగి రిజర్వాయర్, ఇది లంబసింగికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ వాటర్ జోర్బింగ్, జిప్ లైనింగ్ వంటి సాహస క్రీడలు అందుబాటులో ఉన్నాయి. ఇక కొత్తపల్లి జలపాతం, లంబసింగి నుండి సుమారు 30 నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. సూపర్ గార్డెన్, పసుపు రంగు పువ్వులతో నిండిన ఈ తోట ఫోటోగ్రఫీకి చాలా బావుంటుంది. సన్ రైజ్ చూశాక అక్కడ నుండి జీప్ పాయింట్ చేరుకున్నాం. అక్కడ అడవిలో ఉన్న గిరిజనులు నృత్యం చేస్తున్నారు. వారితో మనం కూడా చేయొచ్చు. అక్కడ నుండి లేక్ వ్యూ వెళ్లి స్కై డ్రైవ్, బోటింగ్ అండ్ బాణం కూడా చేయవచ్చు. తర్వాత అక్కడి నుండి మేము స్ట్రాబెర్రీ తోటలోకి వెళ్ళాం.
స్ట్రాబెర్రీ, బ్రోకెలీ ఇంకా వేరే అన్నీ చూసి రిసార్ట్కి చేరుకొని తిరుగు ప్రయాణమయ్యాం. ఈ వీడియోలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి.